వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంతకుముందు ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్లో హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టంలో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు పార్ట్ 2లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్నిథిన్ సైకిల్ రిమూవ్స్ 2 వేస్ట్ ప్రోడక్ట్ ఫ్రమ్ బ్లడ్ ఇన్ లివర్. అవేంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమోనియా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. Uric acid is excreted in. Answer pigeon and crow. ఎందుకంటే ర్యాబిట్, మ్యాన్, ఫ్రాగ్ ఇవన్నీ కూడా యూరియోటెలిక్ కాబట్టి. నంబర్ ఆఫ్ నెఫ్రాన్స్ ఇన్ ఈచ్ కిడ్నీ ఆఫ్ మ్యాన్ ఈజ్ 1.0 million. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇన్ హౌస్ ఫ్లై ద ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఆర్. Answer Malpighian tubules. Option C correct answer అవుతుంది. As compared to efferent arteriole, the afferent arteriole of kidney is. ఇక్కడ మనకి సెంటెన్స్ ఇచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అంటే బయటకు వెళ్ళిపోయేది, ఏ అంటే లోపలికి ఎంటర్ అయ్యేది. కాబట్టి ఈకి ఏకి డిఫరెన్స్ చూసుకోవాలి. సో ఇక్కడ అఫరెంట్ వైడ్గా ఉంటుంది, ఎఫరెంట్ నేరోగా ఉంటుంది, అండ్ లాంగర్ షార్టర్ కూడా ఉంది. ఇక్కడ ఈ కంపారిటివిటీలో మనకు ఆన్సర్ చూస్తే ఏమవుతుంది, షార్టర్ అండ్ వైడర్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ వన్ ఈజ్ యూరికోటెలిక్. ఆన్సర్ ఇక్కడ మనకు లిజర్డ్స్, బర్డ్స్ అండ్ కాక్రోచ్. బర్డ్స్ అనేది యూనిక్గా గుర్తుపెట్టుకోవాలి. యూరికోటెలిక్. ఇక్కడ ఉన్న 3 ఆప్షన్స్లో మనకి బర్డ్స్ అనేది హుక్ వర్డ్ కాబట్టి ఆప్షన్ బి ఈజీగా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఈజ్ ద రాంగ్ అబౌట్ కిడ్నీ. కిడ్నీలో యాక్చువల్గా మనకు ఒక్కొక్క సెంటెన్స్ చూస్తే పెరిఫెరల్ కార్టెక్స్ అండ్ సెంట్రల్ మెడ్యులా, ఇది కరెక్టే. బ్లడ్ ఎంటర్స్ గ్లోమరులర్ ప్లస్ త్రూ ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఇంతకుముందు బిట్లో చదువుకున్నాం ఏ అని ఉంటే ఎంటర్ అవుతుంది అని. కాబట్టి ఇక్కడ ఎంటర్స్ దగ్గర ఈ ఎఫరెంట్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ సెంటెన్సే అవుతుంది. మాల్ఫీజియన్ క్యాప్సూల్స్ అక్కర్ ఇన్ కార్టెక్స్, ఇది కరెక్టే. కాన్కేవ్ పార్ట్ ఆఫ్ కిడ్నీ ఈజ్ కాల్డ్ హైలమ్, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ బి మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ ట్రూ ఆఫ్ యూరియా బయోసింథసిస్. ఇక్కడ యూరిక్ యాసిడ్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్, ఇది ట్రూ కాదు. యూరియా ఈజ్ సింథసైజ్డ్ ఇన్ లైసోసైమ్, ఇది కాదు ఎందుకంటే లివర్ అవుతుంది. యూరియా సైకిల్ ఎంజైమ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్సైడ్ మైటోకాండ్రియా, ఇది కరెక్టే. యూరియా ఈజ్ సింథసైజ్డ్ ఇన్ కిడ్నీ, ఇది కూడా కాదు. సో ఆప్షన్ సి మనకి ట్రూ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫర్ ఫార్మేషన్ ఆఫ్ యూరియా which one of the following is required along with ammonia. ఇక్కడ ఏ ఎంజైము అని అడిగితే అది ఆర్జినేజ్, CO2 అండ్ వాటర్. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నంబర్ ఆఫ్ నెఫ్రాన్స్ ఆఫ్ ఎ కిడ్నీ ఆర్ ఈక్వల్ టు, అంటే ఎన్ని బౌమన్స్ క్యాప్సూల్ ఉంటాయో అన్నింటికి అది ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బౌమన్స్ క్యాప్సూల్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఇన్ ప్రాన్ ఎక్స్క్రేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై గ్రీన్ గ్లాండ్స్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. రికగ్నైజ్ ద ఫిగర్. ఇక్కడ మనకి కింద ఒక క్వశ్చన్ ఇచ్చాడు, అదేంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. అంటే పైన ABCD ఇచ్చి అందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ చూద్దాం. ఇందులో ఏ ఈజ్ ద ఫైన్ బ్రాంచ్ ఆఫ్ రీనల్ వెయిన్, కాదు. బి క్యారీడ్ బ్లడ్ టువర్డ్స్ ద గ్లోమరులస్, కాదు ఎందుకంటే ఇది ఎఫరెంట్, అఫరెంట్ అయితే క్యారీ అవుతుంది. సో బి కాదు. సి ఈజ్ ద టఫ్ క్యాపిలరీస్ ఫార్మ్డ్ బై ద ఈ, కాదు. డి ఈజ్ హైలీ కాయిల్డ్ నెట్వర్క్ ఆఫ్ రీనల్ ట్యూబ్యూల్, ఇది కరెక్టే. సో ఆప్షన్ 4 ఒకటే ట్రూ కాబట్టి మనకి డి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఎక్స్క్రేషన్ ఆఫ్ అ నైట్రోజినస్ వేస్ట్ ఇన్ సెమీ-సాలిడ్ ఫామ్ ఈజ్ ఫౌండ్ ఇన్. యూరికోటెలిక్లో మనకి సెమీ సాలిడ్ చూడొచ్చు కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్.
A man has taken large amount of protein in his diet. He will excrete more of. జనరల్గా ప్రోటీన్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు యూరియా కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అకరెన్స్ ఆఫ్ ఆర్జినేజ్ కన్ఫర్మ్స్ దట్. ఆర్జినేజ్ దేనికి కన్ఫర్మేషన్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ అకరెన్స్ ఆఫ్ ఆర్జినేజ్ కన్ఫర్మ్స్ దట్ ఆర్జినిన్ ఈజ్ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఆర్నిథిన్. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ టెరెస్ట్రియల్ యానిమల్స్ మస్ట్. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో కన్జర్వ్ వాటర్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. విచ్ బ్లడ్ వెజల్ కంటైన్స్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ యూరియా? రీనల్ వీన్. ఎందుకంటే యూరియా ఎక్స్క్రేట్ అయిన తర్వాత వీన్లోకి వెళ్తుంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మాల్ఫీజియన్ బాడీ రీనల్ క్యాప్సూల్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై. ఇక్కడ గ్లోమరులస్ బౌమన్స్ క్యాప్సూల్ కాబట్టి రెండు కలిపి బి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇఫ్ లివర్ ఈజ్ రిమూవ్డ్ విచ్ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్ విల్ ఇంక్రీజ్? ఇక్కడ రిమూవ్ అంటే ఒకవేళ లివర్ని తీసేస్తే ఏ కాంపోనెంట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మేజర్గా లివర్ అమోనియాని యూరియా కింద కన్వర్ట్ చేస్తుంది ఆర్నిథిన్ సైకిల్ ద్వారా. కాబట్టి అమోనియా అనేది ఎక్కువ అలాగే ఉండిపోతుంది. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. యాంటెనరీ గ్లాండ్స్ ఆఫ్ క్రస్టేషియన్స్ ఆర్ మీంట్ ఫర్? ఆన్సర్ ఎక్స్క్రేషన్. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. మెరైన్ టీలియోస్ టు ఫిష్ ఎక్స్క్రేట్ యూరియా. ఇవి ఎక్సెప్షన్ కాబట్టి సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. గ్లోమరులర్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ గ్లోమరులర్ ఆఫ్ కిడ్నీ అంటే యూరినరీ ట్యూబ్యూల్ కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. యూరియా ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ మ్యామల్స్ ఫ్రమ్. ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? బ్రేక్ డౌన్ ఆఫ్ ఆర్జినిన్. సో ఆప్షన్ డి. విచ్ ఈజ్ ద బెస్ట్ అడాప్టెడ్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్? సో ఇందులో మనకి అమోనోటెలిజం, యూరియోటెలిజం, హైడ్రోఫోబిజం దాంట్లో యూరికోటెలిజం అనేది కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ ఎక్కువ కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ద బ్లడ్ వెజల్ టేకింగ్ బ్లడ్ ఫార్మింగ్ గ్లోమరులర్ ఇంటూ బౌమన్స్ క్యాప్సూల్ ఈజ్? ఆన్సర్ అఫరెంట్ ఆర్టీరియోల్. ఆప్షన్ ఏ కరెక్ట్. ఆల్మోస్ట్ ఆల్ ఆక్వాటిక్ యానిమల్స్ ఎక్స్క్రేట్ అమోనియా యాజ్ నైట్రోజినస్ వేస్ట్. సో దీన్ని బట్టి ఇక్కడ మనకి ఇచ్చిన సెంటెన్స్లో ఈ స్టేట్మెంట్కి తగ్గట్టు రాంగ్ ఏమవుతుంది అంటే అమోనియా ఈజ్ హైలీ టాక్సిక్ అండ్ రిక్వైర్స్ ఎలిమినేషన్ యాజ్ వెన్ ఫౌండ్. ఇది ట్రూ అవుతుంది. అమోనియా ఈజ్ ఈజీలీ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇది కూడా ట్రూనే. అమోనియా ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లెస్ టాక్సిక్ ఫామ్ కాల్డ్ యూరియా. ఇది కూడా ట్రూనే. అమోనియా ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ బాడీ ఇన్ గ్యాసియస్ స్టేట్. ఇది కాదు, గ్యాసియస్ అని ఇచ్చిండు కాబట్టి ఆప్షన్ డి అనేది రాంగ్ అవుతుంది. రికగ్నైజ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ మ్యాచింగ్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏ మనకి అఫరెంట్ ఆర్టీరియోల్ అవుతుంది, బి ఎఫరెంట్ ఆర్టీరియోల్ అవుతుంది, సి పీసీటీ, డి డిసిటీ, ఈ వాసారెక్టా, ఎఫ్ ఎన్లీ లూప్. సో ఇవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయింది ఏ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఫస్ట్ ఫార్మ్డ్ నైట్రోజినస్ వేస్ట్ ఆఫ్ వర్టిబ్రేట్స్ ఈజ్? ఆన్సర్ NH3 ఆప్షన్ సి. విచ్ వన్ ఈజ్ అ బోత్ ఓస్మోరెగ్యులర్ యాజ్ వెల్ యాజ్ నైట్రోజినస్ ప్రోడక్ట్? ఆన్సర్ యూరియా ఆప్షన్ బి. నెక్స్ట్ యూరిన్ ఫ్లోస్ ఇంటూ యురేటర్స్ ఫ్రమ్. ఎక్కడి నుంచి యురేటర్స్లోకి ఫ్లో అవుతుంది అంటే కిడ్నీ పెల్విస్ త్రూ అది యురేటర్స్లోకి ఫ్లో అవుతుంది. విచ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ నెఫ్రాన్. మనకు నెఫ్రాన్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి? పీసీటీ ఉంటుంది, డీసీటీ ఉంటుంది, లూప్ ఆఫ్ హెన్లీ కూడా ఉంటుంది. కానీ కలెక్టింగ్ డక్ట్ అనేది నెఫ్రాన్కి ఫార్ అవేగా ఉంటుంది. సో ఇది జనరల్గా డీని ఎలిమినేట్ చేయొచ్చు. రీజియన్ ఆఫ్ నెఫ్రాన్ ఫౌండ్ ఇన్ రీనల్ మెడ్యులా ఈజ్? ఆన్సర్ మనకు హెన్లీస్ లూప్ అవుతుంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. యురేటర్ డెవలప్స్ ఫ్రమ్ ఫన్నెల్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్? ఆన్సర్ రీనల్ పెల్విస్.
ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.